భాస్కరుని పద్య సౌరభం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. పద్యాలను ఆదరించేవారు, తెలుగు భాషను గౌరవించేవారు నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈనాడు అడవి అనేది లేకుండా పోయింది. జంతువులకు నివాసం అనేది లేకుండా చేస్తున్నాం. ముఖ్యంగా మన దేశంలో అడవుల శాతం రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది. జంతువులు పాపం వాటికి ఉండేదానికి నివాసమే లేకుండా అల్లాడిపోతున్నాయి. జంతువుల యొక్క ఆవేదన ఎలా ఉంటుందో నేను ఈ పద్యంలో చెప్పదలుచుకున్నాను. ఇది నేను రాసినటువంటి పద్యం. ఈ పద్యం మరి ఒక విశేషం ఏంటంటే ద్వ్యాక్షరి కంద పద్యం. ద్వ్యాక్షరి అంటే 2 అక్షరాలతోనే ఈ పద్యం అంతా ఉంటుంది. సరే, ముందు పద్యాన్ని చదివి వినిపిస్తాను, తర్వాత వివరిస్తాను పద్యం గురించి. జంతువు ఆవేదన, ద్వ్యాక్షరి కందం పద్యం. కానను కానక నకనక కానను కానక నకనక కాన నను నకనక నకను కానీక ఇకన్ కానను ఇకైన నాకును కానుక నీననకు కనక కానను నీను కనక కానను నేను. ఒక జంతువులు కాన అంటే అడవి కనపడకపోతే వాటికి తినడానికి, నివాసానికి ఆధారం ఉన్నట్టు ఏమీ ఉండదు. ఒక జంతువు ఈ విధంగా చెప్తుందని భావము. అడవి చూడక అల్లాడిపోతున్నాను, ఆకలితో అలమటిస్తున్నాను. నన్ను బాధ పెట్టక నా అడవిని కానుకగా నాకు ఇవ్వను అనవద్దు. నేను బంగారం కన్నా మిన్న అని అడవి జంతువు మానవుడిని వేడుకుంటుంది. ఇది ఒక వేదనాభరితం. నిజంగా జంతువులు మాట్లాడలేకపోవచ్చు, కానీ వాటికి మనం చాలా అన్యాయమే చేస్తున్నాం. అడవులు అనేవే లేకుండా చేసి, వాటి నివాసయోగ్యం లేకుండా చేసి, మనమే బతకాలి అనేటువంటి తపనతో మిగతా జంతువులందరినీ నాశనం చేసుకుంటూ పోతున్నాం. ప్రకృతి సమతౌల్యం లేకుండా చేయడం అనేది చాలా దౌర్భాగ్యం. ఈ పద్యం యొక్క విశేషం ఒకసారి. ద్వ్యాక్షరి కంద పద్యం అంటే ద్వ్యాక్షరి కందము అనకంటే 2 అక్షరాలతో ఉంటుంది ఈ పద్యము. క నా. సరే చూడండి, కా గుణితము, నా గుణితం తప్ప ఇంకా వేరే అక్షరమే అనేది లేదు. కానను, కానక నకనక. అడవి, కాన అంటే అడవి. అడవి కనపడకుండా నకనకలాడుతున్నాను అంటే